ప్రజల పక్షం ఎన్ఎన్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలలో యోగ భోగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. లుక్ అండ్ లైక్ మెగా వెడ్డింగ్ షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించారు అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఆదివారం మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ వ్యయం 2,643 కోట్లు, మూలధన వ్యయం 53,915 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 22,000 కోట్లు ఉండగా ద్రవ్య లోటు 75,868 కోట్లుగా వెల్లడించారు. అయితే భారీగా కేటాయింపులు చేశారు. పోలవరానికి 6,105 కోట్లు, విద్యాశాఖలతో సహా సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లో పోలవరానికి 6.1 కేటాయింపులు చేస్తున్నారు అని గౌరవ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు వెల్లడించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లను రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజన్లుగా ఇప్పటికే సిద్ధం చేశామని, విశాఖ అమరావతి గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా రాయలసీమ రీజియన్ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి, తిరుపతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, బాలమల్లి శేఖర్, నాదెండ్ల అరుణ్ తేజ్, జీవీ నాయుడు, పులి మహాలక్ష్మి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ R&Bకి పెద్దపీట వేసిన బడ్జెట్. ఇదే బడ్జెట్లో పోలవరం డయాఫారం వాల్కి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 27 డిసెంబర్ లోపల పోలవరం కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, గవర్నర్ గారి స్పీచ్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్పీచ్ కూడా చాలా బాగా ఎలా చదివారంటే గవర్నర్ గారు చాలా కంఫర్టబుల్గా చదివారు. కాకపోతే విపక్షాలు వచ్చారు, వెళ్ళారు. 11 నిమిషాల్లో పూర్తి కార్యక్రమం పూర్తి చేసి వెళ్ళారు. ఏమి మాట్లాడిన సందర్భాలు లేదు, చర్చ లేదు, చర్చ చేసే అంశాలు కూడా లేవు. ఈరోజు మీకు తెలవాలంటే ఈ బడ్జెట్లో ప్రతి కోణంలో ప్రతి ఎక్కడ అవసరం ఉందో పూర్తి స్థాయిగా పూర్తిగా కాన్ఫిడెన్స్తో తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఉన్నారో ఆయన ఈ బడ్జెట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసిస్టెన్స్, ఫైనాన్స్ సెక్రటరీస్ గారి అసిస్టెన్స్ తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బడ్జెట్ తయారు చేసి ఈ బడ్జెట్ రూపకల్పన 3,32,205 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాత మార్చడానికి ఈ బడ్జెట్ ముందుకు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో పెద్దపీట వ్యవసాయానికి, అగ్రికల్చర్కి ఇచ్చారు. వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ 13,598 కోట్లు. అదేవిధంగా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈసారి 54 కోట్ల సంపాదన ఈ రాష్ట్రం సంపాదించింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత. ఇదే కాకుండా పోలవరం డయాఫారం వాళ్ళకి 1000 కోట్లు, మహిళా శిశు సంరక్షణ కోసం 4,582 కోట్లు, మైనార్టీల మనుగడ కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా గుర్తించి 6,090 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీలో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా బీసీల కోసం
51,000 ఇచ్చిన చరిత్ర, 51,000 కోట్ల ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా రైతుల సబ్సిడీకి పెద్దపీట వేసి 11,000 కోట్ల రూపాయలు రైతు సబ్సిడీకి కేటాయించిన చరిత్ర. ఈ పెన్షన్లు ఎలా ఉన్నాయంటే భారతదేశానికి ఆదర్శవంతమైన పెన్షన్. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని గ్రామాల్లో, ఇళ్లలో, ఎక్కడైనా వీధిలో ఇస్తే 4,000 రూపాయలు తీసుకొని పెద్దలు ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో ముందు ఎంచుకుంటారు. 4,000 ఉంది, ఆ డబ్బుకి ఎంతో ఆనందంగా చూసుకొని లోపల పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాకు పెద్ద కొడుకుగా, మాకు పెద్ద దిక్కుగా, మా కుటుంబానికి సారథిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ తెల్లవారి 7:30కే మాకు పెన్షన్ మా ఇంటికి క్యాష్ రూపంగా అధికారులతో మా ఇంటికి చేరుస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు. 6,000 రూపాయలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్. యోగ భోగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరియు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి నియోజకవర్గంలోని అతి ప్రాచీన పురాతన దేవాలయమైన శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మదనపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మరియు దేవాలయం వీధి శివాలయం ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మదనపల్లి పట్టణ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందు నిలబడి పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరెన్నో పదవులు అలంకరించి కోరారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు కలసం ప్రకాష్ నాయుడు, శివకుమార్, నాగరాజు, ఆలయ ఈవో నవీన్ చౌదరి, శేఖర్, మంజునాథ్ రెడ్డి, రాయల్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మహాశివరాత్రి పండుగ సందర్భంగా వేల కొద్ది ప్రజలు మడికాల శివాలయానికి వచ్చి మదనపల్లి పట్టణ ప్రజలందరూ సందర్శిస్తారు, పూజలు చేసుకుంటారు. ఈ మహాశివరాత్రి శుభ సందర్భంలో దేశం, రాష్ట్రము, మదనపల్లి జిల్లా అందరూ, తెలుగు ప్రజలందరూ బాగుండాలని చెప్పి అందరూ ప్రార్థన చేస్తూ నేను ఈరోజు తెలుగు ప్రజలందరికీ, ఆ కాన్స్టిట్యున్సీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భమున ఇచ్చేసిన స్వామి గారు చాలా భక్తితో, చాలా శ్రద్ధతో ఈరోజు పూజ చేశారు. ఎందుకంటే స్వాములు ఎంత బాగుంటారో అప్పుడు గుళ్ళు కూడా బాగుంటాయి. ఆ విధంగా మా స్వామి గారు చాలా బాధ్యతగా గుళ్ళో వచ్చిన భక్తాదులతో వ్యవహరిస్తారు. చాలా ధన్యవాదాలు మా స్వామి గారికి. అందరికీ, తెలుగు ప్రజలందరికీ పేరు పైన, నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పైన మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మదనపల్లి పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు వంశపారపర్యంగా మేము ఈ యొక్క దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తూ ఉన్నాము. ఈ అర్చకులుగా ఉన్నప్పటి నుంచి గత రెండు టర్ములుగా మా అన్నగారైనటువంటి షాజహాన్ బాషా గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యి మొదటగా మనకి దేవాలయానికి రావడము, ఆ తర్వాత ఎలక్షన్లు జరగడము, తర్వాత అన్నగారు మళ్ళీ మాకు ఎమ్మెల్యేగా మళ్ళీ మన దేవాలయానికి రావడము, ఇదంతా కూడా మళ్ళా మదనపల్లి జిల్లా అవ్వడము, ఇదంతా ఒక శుభసూచకంగా ఉంది. ఇట్లాగే మన మదనపల్లి కూడా అభివృద్ధి అయ్యి రాబో కాలంలో అన్నగారు మంచి మినిస్టర్ పోస్టులో మళ్ళీ మా దేవాలయానికి వచ్చి మమ్మల్ని అలాగే ఈశ్వరుని కూడా దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మదనపల్లి భక్తులందరి తరఫున కోరుకుంటూ ఉన్నాము. ఓం నమః. మదనపల్లి పట్టణం ఆర్ఆర్ వీధిలోని మెగా వెడ్డింగ్ మాల్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు.
లుక్ అండ్ లైక్ యజమాని కాదర్కుట్టి ఆహ్వానం మేరకు నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా లుక్ అండ్ లైక్ షోరూమ్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 59 సంవత్సరాలుగా మదనపల్లి పట్టణంలో వస్త్ర వ్యాపార రంగంలో విశేష సేవలు అందించిన కాదర్కుట్టి కుటుంబం మెగా షోరూంలో ప్రారంభించడం చాలా సంతోషమని, మున్ముందు వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఏఎంసీ చైర్మన్ శివరాం రాయల్, నవీన్ చౌదరి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద గుడ్డి చిన్న గుడ్డి ఇద్దరు కలిసి లుక్ అండ్ లైక్ పేరుతో మంచి షాప్ పెట్టారు. వాస్తవం చెప్పాలంటే కేరళ నుంచి ఇలాగా అష్రఫ్ అబ్దుల్లా గారు అలా చిన్న వ్యాపారం నుంచి స్టార్ట్ అయ్యి కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. వీళ్ళు పట్టణంలో చాలా బాధ్యతగా అందరితో కలిసి నడుస్తూ అందరికి దగ్గర తీసుకుంటూ నాయకులంతా వచ్చారు. సో ఇలా ఏదైతే మంచితనం ఉంటే దానికి ఈరోజు లైక్ ఈ షాప్ పెట్టిన వీళ్ళకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ దేవుడు అన్ని విధాలుగా ఎదిగేటట్టుగా ఉండాలని. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి నియోజకవర్గంలోని అతి ప్రాచీన పురాతన దేవాలయమైన శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలోని స్వామివారిని టీడీపీ నాయకులు దర్శించుకున్నారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్, ఆర్టీసీ 1-2 డిపోల ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వల్లీలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కొప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో వీరికి ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మదనపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సారథ్యంలో మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వంటికొండ వెంకటేష్, మడికయ్యల శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, ఆలయ కమిటీ సభ్యులు కలిశం ప్రకాష్ నాయుడు, శివకుమార్, నాగరాజు, ఆలయ ఈవో మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. సృష్టి లయకారకుడు గరళాన్ని కంఠంలో దాచుకున్న నీలకంఠుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆకాంక్షించారు. మడికయ్యల శివాలయం యోగ భోగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగిన మహోన్నతమైన రోజు మహాశివరాత్రి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. లింగోద్భవ జరిగిన మహాశివరాత్రి రోజున ఉపవాసం, రాత్రి జాగరణ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు. మదనపల్లి పట్టణంలోని అతి ప్రాచీన పురాతన దేవాలయమైన శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మదనపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని పరమశివుడిని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ రెడ్డి, శీలం రమేష్, వైఎస్ ఎంపీపీ డిష్ రమణ, కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, నాగార్జున నాయుడు, నాగిరెడ్డి, నరసింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టైంలో భక్తులు కూడా జాగారం చేసి ఆయనకు అడిగిన కోరికలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది అని ప్రతి ప్రజలు నమ్ముతారు. అందువల్లే అర్ధరాత్రి ప్రతి ఒక్కరు వచ్చిందని కూడా ఇక్కడ పూజలు చేసి, పురస్కారాలు చేసి, జాగారం చేసి ఆ శివుణ్ణి ఎక్కువ ఆయన శక్తివంతుడు అవుతాడు కాబట్టి ఈరోజు ఆయన దగ్గర కోరికలు కోరుకుంటారు. అట్లా కోరుకుంటే ప్రతి కోరిక తీరుతుందని ప్రగాఢ నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ విధంగానే మేము కూడా ఈరోజు మంచి రోజు, ఈరోజు రాత్రి కూడా మంచి రాత్రి వస్తూ ఉంది. మేము కూడా మడికాయల దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ వచ్చేదను బ్రిటిష్ కాలం నాడు ఏర్పడిన దేవాలయం ఇది. ఇక్కడ వచ్చేదను చాలా అట్టహాసంగా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసినారు. ఇక్కడ వచ్చేది మదనపల్లి ఉండే ప్రజలందరూ ఇక్కడ వచ్చేసాను ఆ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళ కోరికలు అడిగి తీర్చమని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడ వచ్చేందుకు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇక్కడ ప్రజల హాయిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, వాళ్ళకి అన్ని బాధలు తీరాలా. ఎస్పెషల్లీ రైతులు, లాస్ట్ ఇయర్ వచ్చేందుకు చాలా విపరీతంగా ఇబ్బందులు పడినారు. టమాటాకు గిట్టుబాటు ధర లేదు, మామిడికాయలకు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా ఏ రైతు కూడా పొగాకు రైతు కానీ, వరి రైతు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడినారు. ఈసారి అలా జరగకుండా రైతులందరూ సుఖశాంతులతో ఉండాలా, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపల్లా. వాళ్ళ చాలా వరకు డబ్బులు వచ్చేందుకు బ్యాంకుల్లో పెట్టుకున్నారు.
వెంటి వడ్డీలన్నీ వాళ్ళ రుణాలన్నీ మాఫీ కావాలా, వాళ్ళు ఖచ్చితంగా బాగుపడాలా, టయానికి వర్షాలు పడాలా, వాళ్ళ జీవితాలు సుఖశాంతులు రావాలని ఆ దేవుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు లేకుండా చాలా ఇబ్బందులు పాల్గొన్నారు. ఇక్కడ మదనపల్లి టౌన్లో వ్యాపారాల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలా, సంతోషంగా వాళ్ళకి వ్యాపారాలు జరగాల, ఈ సంవత్సరం అన్నీ సక్రమంగా జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరోసారి ఉర్దూ గ్రంథాలయాలకు మహర్దశను తీసుకురావాలని, లైబ్రరీలు ఉర్దూ ఉన్నత పాఠశాలలో కలపాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ముస్లిం ఐక్యవేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్కే భాష ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముస్లిం ఐక్యవేదిక పీలేరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి సమీరుద్దీన్ హాజరు కాగా, జిల్లా సలహాదారు కాదర్ భాష, పట్టణ ప్రధాన కార్యదర్శి బావాజీ, నియోజకవర్గంలో ప్రధాన కార్యదర్శి పఠాన్ ముబారక్ ఖాన్, ముజీబ్ హుస్సేన్ విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్కే భాష సమీరుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ లైబ్రరీలు కేవలం అలంకారప్రాయంగా మారాయన్నారు. లైబ్రరీలు అభివృద్ధి చెందాలంటే వాటిని ఉర్దూ ఉన్నత పాఠశాలలోకి మార్చాలన్నారు. పాఠశాల ఖాళీ సమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వాటిని సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. అదేవిధంగా ఉర్దూ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక ఏపీ బడ్జెట్ 2026 నందు ఉర్దూ అకాడమీ, ఉర్దూ సెమినార్, ఉర్దూ కవి సమ్మేళనం, స్కాలర్షిప్స్ వంటి అంశాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన ఉర్దూ భాషను మరింత ప్రాచుర్యం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వారు వెల్లడించారు. ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ ప్రకటించడం హర్షణీయమని, ఉర్దూ భాష అభివృద్ధికి ఇది శుభసూచకమన్నారు. ఉర్దూ భాష అభివృద్ధికి ముస్లిం ఐక్యవేదిక కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.